ఓం శ్రీ మాత్రే నమః. నవంబర్ 25వ తేదీ శ్రీ విశ్వావసునామ సంవత్సరం మార్గశిర మాసం దక్షిణాయనం హేమంత్ ఋతువు మంగళవారం. తిథి పంచమి సాయంత్రం 6:49 వరకు. నక్షత్రం ఉత్తరాషాఢ రాత్రి 9 గంటల వరకు. వర్జ్యం రాత్రి 1:09 నుంచి 2:49 వరకు. దుర్ముహూర్తం ఉదయం 8:36 నుంచి 9:21 వరకు. తిరిగి రాత్రి 10:43 నుంచి 11:34 వరకు. అమృతకాలం మధ్యాహ్నం 2:14 నుంచి 3:55 వరకు. రాహుకాలం మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 4:30 వరకు. సూర్యోదయం ఉదయం 6:21. సూర్యాస్తమయం సాయంత్రం 5:39. ఈరోజు విశేషం మార్గశిర పంచమి మంగళవారం. ఈరోజు అత్యంత పవిత్రమైన విశేషమైన దినంగా పరిగణించబడుతుంది. ఆధ్యాత్మికంగా జ్యోతిష్యపరంగా ఈ రోజుకు అనేక ప్రత్యేకతలు ఉన్నాయి. ముఖ్యంగా ఇది శ్రీకృష్ణ పరమాత్ముడికి అత్యంత ప్రీతిపాత్రమైన మార్గశిర మాసం. మాసానాం మార్గశీర్షోహం అని సాక్షాత్తు గీతాచార్యుడే భగవద్గీతలో సెలవిచ్చాడు. అంటే మాసాలలో నేను మార్గశిర మాసాన్ని అని అర్థం. అటువంటి పవిత్రమైన మాసంలో శుక్లపక్షంలో వచ్చే పంచమి తిథికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. ఈరోజు మంగళవారంతో కూడి రావడం వల్ల దీని శక్తి మరింత పెరుగుతుంది. ఈ రోజున ఆచరించే పూజలు వ్రతాలు విశేషమైన ఫలితాలను ఇస్తాయి. ఈరోజు ప్రధానంగా వివాహ పంచమిగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధనా దినంగా ప్రసిద్ధి చెందింది. ఈ రోజున చేసే దైవచింతన వల్ల కలిగే శుభ ఫలితాలు, పాటించవలసిన విధి విధానాలు, ఈ రోజు యొక్క విశిష్టతను గురించి క్షుణ్ణంగా తెలుసుకుందాం. ఈ రోజు యొక్క ప్రధాన విశిష్టత వివాహ పంచమి. పురాణాల ప్రకారం మార్గశిర శుద్ధ పంచమి నాడే సాక్షాత్తు శ్రీరామచంద్రుడు జనక మహారాజు కుమార్తె అయిన సీతాదేవిని పరిణయమాడారు. మిథిలా నగరంలో సీతారామ కళ్యాణం అత్యంత వైభవంగా జరిగిన రోజు ఇదేనని భవిష్య పురాణం, రామాయణ గాథలు చెబుతున్నాయి. అందుకే ఈ రోజును మైథిలి పంచమి అని కూడా పిలుస్తారు. లోక కళ్యాణానికి నాంది పలికిన రోజుగా దీనిని భావిస్తారు. రాముడు ఏకపత్ని వ్రతుడిగా, సీతమ్మ మహాసాధ్విగా ఆదర్శ దంపతులుగా నిలిచారు. అటువంటి ఆదర్శ దంపతుల వివాహం జరిగిన ఈ రోజున సీతారాములను పూజించడం వల్ల దాంపత్య జీవితంలో ఉండే అన్యోన్యత పెరుగుతుంది. పెళ్లి కాని వారికి వివాహం నిశ్చయం కావడం, వైవాహిక జీవితంలో సమస్యలు ఉన్న వారికి అవి తొలగిపోవడం జరుగుతుంది. చాలా ఆలయాలలో ఈరోజు సీతారామ కళ్యాణోత్సవాన్ని కన్నుల పండుగగా నిర్వహిస్తారు. భక్తులు ఈ రోజున శ్రీరామ జయరామ జయ జయ రామ అనే మంత్రాన్ని జపించడం వల్ల మానసిక ప్రశాంతత, కుటుంబ సౌఖ్యం లభిస్తాయి. మరొక ముఖ్యమైన విశేషం ఏంటంటే ఈరోజు మంగళవారం కావడం, పంచమి తిథి కలిసి రావడం. పంచమి తిథి నాగులకు అత్యంత ప్రీతికరమైన తిథి. అలాగే మంగళవారం కుజుడికి, సుబ్రహ్మణ్య స్వామికి ఇష్టమైన రోజు. జాతకరీత్యా కుజదోషం ఉన్నవారు లేదా సర్పదోషాలు, కాలసర్పదోషాలు ఉన్నవారు ఈ రోజున సుబ్రహ్మణ్య స్వామిని లేదా నాగేంద్రుణ్ణి ఆరాధించడం వల్ల అద్భుతమైన ఉపశమనం లభిస్తుంది. మార్గశిర మాసంలో వచ్చే శుక్ల పంచమి నాడు నాగదేవతలను పూజించడం వల్ల వంశాభివృద్ధి కలుగుతుందని, సంతానలేమి సమస్యలు తొలగిపోతాయని నమ్మకం. ముఖ్యంగా చర్మ సంబంధిత వ్యాధులు, రుణ బాధలు, శత్రు భయాలు ఉన్నవారు ఈ రోజున ఖచ్చితంగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని దర్శించుకోవడం మంచిది. మంగళవారం నాడు వచ్చే ఈ పంచమి శక్తి స్వరూపమైన ఆంజనేయ స్వామి ఆరాధనకు కూడా చాలా మంచిది. ధైర్యం, విజయానికి ప్రతీక అయిన హనుమంతుని సింధూరంతో పూజించడం వల్ల కార్య జయం సిద్ధిస్తుంది. ఈరోజు పూజా విధానం విషయానికి వస్తే ఉదయాన్నే బ్రహ్మ ముహూర్తంలో నిద్రలేచి శుచిగా తలస్నానం ఆచరించాలి. మార్గశిర మాసం విష్ణువుకు ప్రీతికరమైనది కాబట్టి స్నానం చేసే నీటిలో కాస్త తులసి దళాలు వేసుకుని స్నానం చేయడం మంచిది. ఇంటిని శుభ్రం చేసుకుని గడపకు పసుపు కుంకుమలు అలంకరించి పూజామందిరంలో సీతారాముల పటాన్ని లేదా విగ్రహాన్ని ప్రతిష్ఠించుకోవాలి. అలాగే సుబ్రహ్మణ్య స్వామి పటాన్ని కూడా ఉంచడం మంచిది. దీపారాధన కుందులలో ఆవు నెయ్యితో కానీ నువ్వుల నూనెతో కానీ దీపాలను వెలిగించాలి. ముందుగా విఘ్నేశ్వరుని పూజించి ఆటంకాలు లేకుండా చూడమని ప్రార్థించాలి. అనంతరం సీతారాములకు పసుపు, కుంకుమ, గంధం, అక్షతలతో పూజ చేయాలి. సీతారాముల అష్టోత్తరం లేదా రామరక్షా స్తోత్రాన్ని పఠించడం చాలా శ్రేయస్కరం. నైవేద్యంగా పాయసం, వడపప్పు, పానకం లేదా తీపి పదార్థాలను సమర్పించవచ్చు. వివాహ పంచమి కాబట్టి ఈరోజు స్వామివారికి కొత్త వస్త్రాలను సమర్పించడం లేదా కనీసం పూలమాలలతో అలంకరించడం విశేష ఫలితాన్ని ఇస్తుంది. సుబ్రహ్మణ్య స్వామి అనుగ్రహం కోసం ఈరోజు పుట్టలో పాలు పోయడం లేదా దగ్గరలో ఉన్న సుబ్రహ్మణ్య ఆలయానికి వెళ్ళి పాలాభిషేకం చేయించడం చాలా మంచిది.
ఎర్రటి పూలతో స్వామిని అర్చించాలి. ఓం శరవణ భవ అనే మంత్రాన్ని 108 సార్లు జపించడం వల్ల మనోధైర్యం పెరుగుతుంది, గ్రహదోషాల తీవ్రత తగ్గుతుంది. మంగళవారం నాడు వచ్చే పంచమి కాబట్టి కందిపప్పుతో చేసిన పదార్థాలను దానంగా ఇవ్వడం లేదా ఎద్దులకు ఆవులకు ఆహారం పెట్టడం వల్ల కుజగ్రహ అనుకూలత లభిస్తుంది. రుణ విముక్తి కోరుకునేవారు ఈ రోజున రుణ విమోచక అంగారక స్తోత్రాన్ని పఠించడం మంచిది. అలాగే హనుమాన్ చాలీసా పారాయణం చేయడం వల్ల సకల భయాలు తొలగిపోతాయి. సాయంత్రం వేళ శివాలయంలో లేదా విష్ణు ఆలయంలో దీపారాధన చేయడం వల్ల మార్గశిర మాస పుణ్యఫలం దక్కుతుంది. ఈ విశిష్ట దినాన పూజ చేయడం వల్ల కలిగే ఫలితాలు అనంతం. ప్రధానంగా వివాహ పంచమి పర్వదినాన సీతారాములను పూజించడం వల్ల దాంపత్య జీవితంలో కలహాలు తొలగిపోయి భార్యాభర్తల మధ్య ప్రేమానురాగాలు పెరుగుతాయి. అవివాహితులకు మంచి సంబంధాలు కుదురుతాయి. కుటుంబంలో సుఖ సంతోషాలు వెల్లివిరుస్తాయి. సీతారాముల కళ్యాణ ఘట్టాన్ని చదవడం లేదా వినడం వల్ల 1,000,000 రెట్ల పుణ్యఫలం లభిస్తుందని పెద్దల మాట. అలాగే సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన వల్ల దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు, ముఖ్యంగా ఉదర మరియు చర్మ సంబంధిత రుగ్మతలు నయమవుతాయి. పిల్లల చదువులో ఏకాగ్రత పెరుగుతుంది. కోర్టు కేసులు, ఆస్తి తగాదాలు వంటి సమస్యలతో సతమతమయ్యే వారికి ఈరోజు చేసే దైవ ప్రార్థన మార్గదర్శకంగా నిలుస్తుంది. శత్రువుల నుంచి రక్షణ లభిస్తుంది. కుజదోషం కారణంగా వివాహం ఆలస్యం అవుతున్న వారికి ఈరోజు పరిహార క్రియలు చేసుకోవడానికి అత్యంత అనుకూలమైన సమయం. ఈ రోజున ప్రత్యేకంగా పాటించవలసిన నియమం ఏంటంటే సూర్యోదయానికి ముందే నిద్రలేవడం. ఎందుకంటే మార్గశిర మాసంలో సూర్యోదయానికి ముందు చేసే స్నానం నదీ స్నానంతో సమానం. ఈరోజు ఉపవాసం ఉండగలిగిన వారు ఉదయం అల్పాహారం తీసుకోకుండా మధ్యాహ్నం భోజనం చేయడం లేదా పూర్తిగా పండ్లు పాలతో సరిపెట్టుకోవడం ద్వారా వ్రత దీక్షను పాటించవచ్చు. సాయంత్రం చంద్రోదయం తర్వాత భోజనం చేయడం వల్ల చంద్రుని అనుగ్రహం కూడా లభిస్తుంది. విద్యార్థులు ఈరోజు సరస్వతీదేవిని లేదా హయగ్రీవుణ్ణి కూడా స్మరించుకోవడం మంచిది. ఎందుకంటే పంచమి తిథి జ్ఞానానికి కూడా ప్రతీక. వ్యాపారస్తులు తమ దుకాణాలలో లక్ష్మీదేవి పటానికి పూజ చేసి వ్యాపారం అభివృద్ధి చెందాలని కోరుకుంటూ పేదవారికి ఏదైనా సహాయం చేయడం శుభప్రదం. చివరిగా ఈ మార్గశిర శుద్ధ పంచమి కేవలం ఒక తిథి మాత్రమే కాదు, ఇది బంధాలను బలపరిచే రోజు, ఆరోగ్యాన్ని ప్రసాదించే రోజు, భక్తిని ముక్తిగా మార్చే ఒక అద్భుతమైన అవకాశం. సీతమ్మ వారి ఓర్పు, రామయ్య వారి ధర్మం, హనుమంతుని బలం, సుబ్రహ్మణ్యుని తేజస్సు ఇవన్నీ కలగలిసిన దివ్యమైన రోజుది. కాబట్టి ప్రతి ఒక్కరూ తమ శక్తి కొలది భక్తితో ఈ రోజున పూజా కార్యక్రమాలు నిర్వహించుకొని ఆ దైవ అనుగ్రహానికి పాత్రులు కావాలని ఆశిద్దాం. లోకమంతా సుఖ సంతోషాలతో ఉండాలని, సకల జనులు ఆయురారోగ్య ఐశ్వర్యాలతో వర్ధిల్లాలని కోరుకుంటూ ఈ రోజును ఆనందంగా గడపండి. ఇక 12 రాశుల వారు ఈరోజు ఎటువంటి ఫలితాలు పొందుతున్నారో వివరంగా తెలుసుకుందాం. మొదటి రాశి మేషరాశి. ఈరోజు ఈ రాశి వారు తలచిన పనులు త్వరగా పూర్తవుతాయి. అవసరాలకు ధనం సమకూరుతుంది. తెలియని వ్యక్తిని నమ్మడం మానుకోండి. ప్రేమ వ్యవహారాలు ఫలిస్తాయి. విద్యార్థులు పురోగతి చెందుతారు. ఆత్మీయుల అండదండలతో విజయం సాధిస్తారు. కొన్ని విషయాల్లో సర్దుకుపోవడం వలన మనశ్శాంతి లభిస్తుంది. కుటుంబ వ్యవహారాలు సకాలంలో పూర్తి చేస్తారు. ఇంట్లో శుభకార్యాల నిర్వహణ, విలువైన వస్తువులు కొంటారు. స్థిరాస్తి వివాదాలు తీరుతాయి. అనుకున్నది పట్టుదలతో సాధిస్తారు. వేడుకల్లో చురుగ్గా పాల్గొంటారు. వ్యాపారాలు ఉత్సాహాన్నిస్తాయి. ఉద్యోగులకు ఇంక్రిమెంట్లు దక్కవచ్చు. విరోధం పెట్టుకోవాలని చూసేవారు ఉంటారు. సందర్భానుసారంగా మాట్లాడండి. అవమానాలను అధిగమిస్తారు. ఆదాయం నిలకడగా ఉంటుంది. ఆరోగ్యానికి డోకా లేదు. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. సమావేశాల్లో పాల్గొంటారు. సంతానం నుంచి శుభవార్తను వింటారు. విద్యార్థులు అనాయాసంగా పురోగతిని సాధిస్తారు. ఎవరికీ హామీలు ఉండవద్దు. కొత్త పరిచయాలు ఏర్పడతాయి. విలువైన వస్తువులు కొంటారు. మీకు అప్పు ఉన్నవారు డబ్బు తిరిగి ఇస్తారు. వృత్తి ఉద్యోగాలు ప్రశాంతంగా గడుస్తాయి. విదేశీ సంస్థలో ఉద్యోగం లభించే అవకాశం ఉంది. సంతానం కలిగే అవకాశం కనిపిస్తోంది. మీ ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలి. మీరు ఇతర వ్యక్తులతో సంభాషించేటప్పుడు తెలివిగా వ్యవహరించాలి. లేదంటే మిమ్మల్ని మోసం చేసే ప్రమాదం గోచరిస్తోంది. చేపట్టిన పనులు వేగంగా సాగుతాయి. బంధుమిత్రులతో సత్సంబంధాలు కొనసాగుతాయి. మంచి ప్రయోజనాలు పొందుతారు. పనుల్లో అవాంతరాలు తొలగుతాయి. ఆప్తుల నుంచి కీలక సమాచారం అందుతుంది. ఆలయ దర్శనాలు చేస్తారు. కుటుంబంలో ఒత్తిళ్లు తొలగుతాయి. వ్యాపారాలు ఉద్యోగాలలో మరింత సానుకూలత లభిస్తుంది. కుటుంబంలో ఆదరణ ఆప్యాయతలు పెరుగుతాయి. మ్యాథ్స్, ఆర్కియాలజీ పరిశోధక విద్యార్థులకు బాగుంటుంది. మొత్తం మీద ఈ రోజు ఈ రాశి వారికి ఉత్తమ ఫలితాలు గోచరిస్తున్నాయి. వృషభ రాశి. ఈ రోజు ఈ రాశి వారికి నమ్మకంతో పనిచేయండి. లక్ష్యం చేరే క్రమంలో కొన్ని ఆటంకాలు ఎదురవుతాయి. నిరాశ పడవద్దు. పనులు అనుకూలంగా సాగుతాయి. కొత్త కార్యక్రమాలు చేపడతారు. అందరిలోనూ గుర్తింపు లభిస్తుంది. ఓర్పుతో కొన్ని సమస్యలను పరిష్కరించుకుంటారు. దూరపు బంధువుల సలహాలు పాటించి ముందడుగు వేస్తారు. వ్యాపారాలలో నూతన ఉత్సాహం. ఉద్యోగులకు పదోన్నతులు.
రాజకీయవేత్తలకు విదేశీ పర్యటనలు ఉంటాయి. ధైర్యంగా ఉంటే అంతా మంచి జరుగుతుంది. చంచలత్వం పనికిరాదు. ఆవేశపూరిత వాతావరణం ఏర్పడుతుంది. భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని నిర్ణయాలు తీసుకోండి. సంతానం నుంచి శుభవార్తను వింటారు. ఉద్యోగంలో మార్పు ఉంటుంది. స్నేహితులను ఆర్థికంగా ఆదుకుంటారు. ఉద్యోగస్తులకు అన్ని విధాల అనుకూలంగా ఉంటుంది. రుణ బాధలు తగ్గించుకుంటారు. సైన్స్, ఐటీ విద్యార్థులు తేలిగ్గా పురోగతిని సాధిస్తారు. ప్రేమ వ్యవహారాల్లో ముందడుగు వేస్తారు. ఆశాజనకంగా ఫలితాలు ఉండాలంటే కృషి బాగా అవసరం. శుభకార్యాలపై చర్చలు జరుపుతారు. ఆర్థిక లావాదేవీలు సామాన్యంగా ఉంటాయి. దైవ చింతన చేయాలి. కొంత ఒత్తిడి పెరిగినా పనులు సమయానికి పూర్తి చేస్తారు. రిస్క్ తో కూడిన పనులకు దూరంగా ఉండాలి. ఆకస్మిక ధనలాభం ఉంటుంది. ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి. వాహన యోగం ఉంది. స్థిరాస్తి వృద్ధి ఉంటుంది. వ్యాపారాలు, ఉద్యోగాలు సజావుగా సాగుతాయి. ఆకస్మిక ప్రయాణాలు ఉండవచ్చు. ఉద్యోగానికి సంబంధించి మంచి ఆఫర్లు వస్తాయి. ఆదాయం పెరుగుతుంది. అలాగే ఖర్చులు కూడా పెరుగుతాయి. ఆరోగ్యం చాలా వరకు మెరుగుపడుతుంది. వ్యాపారం ప్రారంభించాలనుకుంటారు. విద్యార్థులు శ్రమ పడితే మంచి ఫలితం ఉంటుంది. స్నేహితులతో విహారయాత్రకు వెళ్తారు. మొత్తం మీద ఈ రోజు ఈ రాశి వారికి ఉత్తమ ఫలితాలు గోచరిస్తున్నాయి. మిథున రాశి. ఈ రోజు ఈ రాశి వారికి శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. ఆర్థిక వ్యవహారాలలో అనుభవజ్ఞుడైన వ్యక్తి యొక్క సలహా మీకు ఉపయోగకరంగా ఉంటుంది. ప్రేమ వ్యవహారాలు నడకన నడుస్తాయి. విద్యార్థులు చదువులో కొంత శ్రమ పడాల్సి ఉంటుంది. డబ్బుల ఖర్చు పట్ల జాగ్రత్తగా ఉండాలి. గౌరవం లభిస్తుంది. వృత్తి, ఉద్యోగాల్లో యోగదాయకంగా ఉంటుంది. కుటుంబ పరంగా బాగుంటుంది. పనుల్లో ఏకాగ్రత అవసరం. ఆదాయానికి లోటుండదు. శ్రమ మీద పనులు పూర్తవుతాయి. శుభకార్యాలు జరిగే సూచనలు ఉన్నాయి. బంధుమిత్రుల సహాయ సహకారాలు అందుతాయి. విద్యార్థులకు బాగుంటుంది. ప్రేమ వ్యవహారాల్లో ఆచితూచి అడుగు వేయాలి. కోర్టు కేసు మళ్లీ వాయిదా పడుతుంది. ఒక వార్త శక్తినిస్తుంది. ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఆప్తుల నుంచి కీలక సమాచారం అందుకుంటారు. స్థిరాస్తి వృద్ధి ఉంటుంది. ముఖ్య నిర్ణయాలు తీసుకుంటారు. అనుకోని సంఘటనలు జరుగుతాయి. మిథున రాశికి చెందిన వారు ఈ రోజు తమ లక్ష్యాలకు సంబంధించి చురుగ్గా కనిపిస్తారు. వ్యాపారవేత్తలు ఏదైనా విధానాన్ని అనుసరించడం ద్వారా లాభాలను ఆర్జించవచ్చు. పిల్లల చదువుల్లోనూ, పెద్దల ఉద్యోగ ప్రయత్నంలోనూ విజయం సాధిస్తారు. వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఆరోగ్యం మెరుగుపడుతుంది. సహనంతో వ్యవహరించండి. తొందరపాటు నిర్ణయాలు తీసుకోకండి. విలాసాలకు, చెడు స్నేహాలకు దూరంగా ఉండండి. ముఖ్యమైన విషయాల్లో కుటుంబ సభ్యుల సహాయ సహకారాలు తీసుకోండి. మానసిక ఒత్తిడి పెరిగే సూచనలు ఉన్నాయి. అనుకోని ఖర్చులు పెరుగుతాయి. కొన్ని పనులు ఆలస్యం కావచ్చు. మొత్తంగా ఈ రోజు ఈ రాశి వారికి ఉత్తమ ఫలితాలు గోచరిస్తున్నాయి. కర్కాటక రాశి. ఈ రోజు ఈ రాశి వారికి మనోబలం విజయాన్ని ఇస్తుంది. ఆటంకాలు తొలగుతాయి. కొన్ని కార్యక్రమాలు వాయిదా వేస్తారు. ఆదాయం సంతృప్తికరంగా ఉంటుంది. రుణ బాధలు కాస్త తీరుతాయి. భవిష్యత్తుపై నిరుద్యోగులకు కొత్త ఆశలు చిగురిస్తాయి. స్నేహితుల నుంచి అందిన సమాచారం ఊరట కలిగిస్తుంది. పనుల్లో ముందడుగు వేస్తారు. ఆదాయం మరింతగా పెరిగే అవకాశం ఉంది. కొన్ని వివాదాల నుంచి బయటపడతారు. వ్యాపారాలు అభివృద్ధిదాయకంగా ఉంటాయి. ఉద్యోగులకు ఉన్నత హోదాలు, రాజకీయవేత్తలకు పదవీ యోగాలు ఉంటాయి. ఆరోగ్య సమస్యలు కొంత వేధిస్తాయి. వ్యాపారాలలో అధిగమిస్తారు. ఉద్యోగులకు కొత్త బాధ్యతలు ఉంటాయి. కళాకారులకు మిశ్రమ ఫలితాలు ఉంటాయి. పరిస్థితులు అనుకూలిస్తాయి. చంచలత్వం రానియవద్దు. రోజంతా సంతోషంగా, ప్రశాంతంగా గడిచిపోతుంది. ఉద్యోగ స్థానంలో వాతావరణం అనుకూలంగా ఉంటుంది. విద్యార్థులు పురోగతిని సాధిస్తారు. వివాహ సంబంధం కుదురుతుంది. దూర ప్రయాణాలకు అవకాశం ఉంది. డబ్బు మంచినీళ్లలా ఖర్చవుతుంది. కొన్ని విషయాల్లో గట్టి ప్రయత్నం అవసరమవుతుంది. ప్రశంసలు లభిస్తాయి. నూతన బాధ్యతలు తీసుకుంటారు. సమర్థవంతంగా పనులు పూర్తి చేస్తారు. అంతా అనుకున్నట్టుగానే జరుగుతుంది. గృహ లాభం ఉంటుంది. కొన్ని ఆటంకాలు ఉన్న ముఖ్యమైన పనులు సమయానికి పూర్తి చేసుకోగలుగుతారు. అనవసరపు ఖర్చులకు అవకాశం ఉంది. దూర ప్రాంతాల్లో ఉద్యోగం లభించే అవకాశం ఉంది. ఉద్యోగంలో కొంత పని ఒత్తిడి ఉంటుంది. విద్యార్థులు చదువులో ఉత్తీర్ణతను సాధిస్తారు. ఆశ్చర్యకరమైన సంఘటనలు జరుగుతాయి. ఇంట బయట మీదే పైచేయిగా ఉంటుంది. మిత్రుల నుంచి శుభవార్తలు వింటారు. వాహన యోగం ఉంటుంది. వ్యాపారాలు, ఉద్యోగాలలో ప్రతిబంధకాలు తొలగుతాయి. కర్కాటక రాశి వారు డ్రైవింగ్ చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. కొన్ని కారణాల వల్ల ఆస్తికి సంబంధించిన ఏదైనా సమస్య నిలిచిపోయినట్లయితే మీరు ఈ రోజే దాని పరిష్కారాన్ని పొందవచ్చు. రాజకీయాల్లో ప్రవేశించే అవకాశం ఉంది. సంఘంలో పలుకుబడి పెరుగుతుంది. లాయర్లకు, డాక్టర్లకు అనుకూలమైన సమయం. టెక్నాలజీ నిపుణులకు విదేశాల నుంచి మంచి కబురు అందుతుంది. ప్రేమ వ్యవహారాలు అనుకూలంగా ఉంటాయి. కోర్టు కేసులో శుభవార్తను వింటారు. ఆర్థిక లావాదేవీలను కొంతకాలం వాయిదా వేయడం మంచిది. మొత్తం మీద ఈ రోజు ఈ రాశి వారికి ఉత్తమ ఫలితాలు గోచరిస్తున్నాయి. సింహ రాశి. ఈ రోజు ఈ రాశి వారికి ఓర్పుతో విజయం సిద్ధిస్తుంది. ఆలోచనల్లో స్పష్టత అవసరం. నిర్ణయాల్లో తొందర పనికిరాదు. మీ మంచితనంతో ఆర్థికంగా మీకు ఎలాంటి ఆటంకాలు కలగకుండా సహకరించేవారు ఉన్నారు. పనుల్లో ఆటంకాలు తొలగుతాయి. విద్యార్థులకు కొత్త విద్యావకాశాలు ఉంటాయి. ప్రముఖులతో పరిచయాలు. వాహన సౌఖ్యం.
మీ అంచనాలు నిజమవుతాయి. రాబడి పెరుగుతుంది. తీర్థయాత్రలు చేస్తారు. వ్యాపారాలలో అడుగు ముందుకు వేస్తారు. ఉద్యోగులకు ఉన్నత స్థితి. కళాకారులకు కాస్త ఉపశమనం లభిస్తుంది. సమాజంలో పలుకుబడి పెరుగుతుంది. మంచి సంస్థలో ఉద్యోగం లభిస్తుంది. భార్య పిల్లలతో వినోదాల్లో పాల్గొంటారు. దూర ప్రాంతాల్లో ఉన్న సంతానం నుంచి శుభవార్తను వింటారు. ఉద్యోగంలో ఒత్తిడి తగ్గుతుంది. విద్యార్థులకు సమయం అనుకూలంగా ఉంది. ప్రేమ జీవితం బాగుంటుంది. మొహమాటంతో ఇబ్బందులు పెరుగుతాయి. ఆర్థిక ఇబ్బందులున్నా పెద్ద సమస్యేమీ లేదు. కుటుంబ సభ్యుల సూచనలతో ఆపదలు తొలగుతాయి. విద్యార్థులు శ్రమ పడితే మంచి ఫలితాలు ఉంటాయి. వ్యాపారం, సామాజిక సేవా రంగాల్లో ఉన్న వారికి సమయం అనుకూలంగా ఉంటుంది. డబ్బు ఖర్చు పట్ల జాగ్రత్త వహించాలి. తోబుట్టువులతో మీ సంబంధాలు మెరుగుపడతాయి. పని విషయానికి వస్తే మీరు ఈ రోజు ఇష్టం లేకపోయినా తక్కువ దూరం ప్రయాణించవలసి ఉంటుంది. ఆదాయానికి, ఆరోగ్యానికి లోటుండదు. మీ కూతురికి పెళ్లి సంబంధం కుదురుతుంది. ఉద్యోగ జీవితం ప్రశాంతంగా సాగిపోతుంది. ఏ పనైనా కొద్దిగా శ్రమ పడితే కానీ పూర్తి కాకపోవచ్చు. ఇంట్లో అనవసరపు తగాదాలకు, గొడవలకు కాస్త దూరంగా ఉండండి. దూర ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. విశ్రాంతి లోపం, నిద్ర లేకపోవడం వంటివి ఉంటాయి. రాజకీయ పరిచయాలు పెరుగుతాయి. ఏదైనా శారీరక సమస్య ఉంటే ఈ రోజు మీరు దాన్ని వదిలించుకోవచ్చు. 50 ఏళ్లు పైబడిన వారు ఏవైనా మందులు వాడుతున్నట్లయితే సకాలంలో వాటిని వాడాలి. మొత్తంగా ఈ రోజు ఈ రాశి వారికి ఉత్తమ ఫలితాలు గోచరిస్తున్నాయి. కన్యా రాశి. ఈ రోజు ఈ రాశి వారు సాహసంతో ముందడుగు వేస్తారు. ఫలితం అద్భుతంగా ఉంటుంది. కీర్తి ప్రతిష్టలు ఉన్నాయి. ధనబలం ఉంది. ఆస్తిపాస్తులు వృద్ధి చెందుతాయి. చేపట్టిన పనుల్లో కొంత జాప్యం. రాబడికి మించి ఖర్చులు ఉంటాయి. కుటుంబ సభ్యులతో కొన్ని విషయాల్లో విభేదిస్తారు. ఆరోగ్య సమస్యలు కొంత చికాకు పరుస్తాయి. వ్యాపారాలు సాదాసీదాగా సాగుతాయి. ఉద్యోగులకు పని భారం పెరుగుతుంది. రాజకీయ నేతలకు కొంత నిరాశ తప్పదు. సహాయం చేసేవారు ఉంటారు. చంచలత్వం పనికిరాదు. శుభవార్తను వింటారు. ప్రశాంత జీవనం లభిస్తుంది. ఉద్యోగంలో పై అధికారుల నుంచి ప్రశంసలు లభిస్తాయి. ఉద్యోగంలో ప్రోత్సాహం లభిస్తుంది. ఈ రోజు కొంత మిశ్రమ ఫలితాలు అనుభవానికి వస్తాయి. అనుకున్న పనులు కాస్త ఆలస్యంగా పూర్తవుతాయి. కాస్త సహనంతో ఉండాలి. అనవసరపు విషయాలకు దూరంగా ఉండండి. ఆస్తులు పెంచుకునే ఆలోచన చేస్తారు. మీకు రావాల్సిన డబ్బు చేతికి అందుతుంది. వ్యాపారులు లాభార్జన చేస్తారు. విద్యార్థులు కష్టపడాల్సి ఉంటుంది. వివాహ సంబంధం కుదరవచ్చు. ప్రేమ వ్యవహారాలు ఫలిస్తాయి. హామీలు ఉండవద్దు. శుభవార్తను వింటారు. కొత్త వ్యక్తుల పరిచయం ఏర్పడుతుంది. చిన్ననాటి విషయాలు గుర్తుకు వస్తాయి. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఊహలు నిజమవుతాయి. ఈ రోజుకు సంబంధించి మీరు ఏదైనా ప్రణాళిక వేసుకున్నట్లయితే మీరు ఆ ప్రణాళికలో విజయం సాధించవచ్చు. ఆదాయం నిలకడగా ఉంటుంది. వాహన ప్రయత్నాలు అనుకూలిస్తాయి. విద్యార్థులకు అన్ని విధాలా అనుకూలంగా ఉంటుంది. మొత్తం మీద ఈ రోజు ఈ రాశి వారికి ఉత్తమ ఫలితాలు గోచరిస్తున్నాయి. తులారాశి. ఈ రోజు ఈ రాశి వారికి అదృష్ట కాలం నడుస్తోంది. ముఖ్య కార్యాల్లో శీఘ్ర విజయం లభిస్తుంది. ఉద్యోగ వ్యాపారాల్లో మీదైన ముద్ర వేస్తారు. ఆత్మవిశ్వాసం విజయం వైపు నడిపిస్తుంది. చేపట్టిన కార్యక్రమాలు విజయవంతంగా పూర్తి చేస్తారు. అందరికీ ఆదర్శవంతంగా నిలుస్తారు. ఇంటర్వ్యూలు అందుకుంటారు. మీ కృషి ఫలించే సమయం. జీవిత భాగస్వామితో తగాదాలు తీరుతాయి. కాంట్రాక్టర్లకు అనుకూలమైన సమయం. స్వల్ప అనారోగ్యం. వ్యాపారాలు ఉత్సాహంగా సాగుతాయి. ఉద్యోగులకు గుర్తింపు. కళాకారులకు ఊహించని అవకాశాలు. శుభవార్తలు వింటారు. ఇంట బయట మీదే పైచేయిగా ఉంటుంది. ఇప్పుడు తీసుకునే నిర్ణయాలే రేపటి భవిష్యత్తును నిర్ణయిస్తాయి. బంధుమిత్రుల సహకారం లభిస్తుంది. విహారయాత్రకు బయలుదేరుతారు. చిన్ననాటి స్నేహితులు, వెనుకటి సహోద్యోగులు పలకరిస్తారు. ఆదాయం పెంచుకునే మార్గాలు ఆలోచిస్తారు. సంతానం నుంచి శుభవార్తను వింటారు. ఉద్యోగం విషయంలో అనుకూల సమాచారం అందుతుంది. అవసరానికి కావలసిన డబ్బు అందుతుంటుంది. వృధా ఖర్చులు పెరిగే సూచనలు ఉన్నాయి. దూర ప్రయాణానికి అవకాశం ఉంది. సంతాన యోగానికి సంబంధించి తీపి కబురును వింటారు. విద్యార్థులకు పర్వాలేదు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. సన్నిహితుల సాయం అందుతుంది. కొన్ని పనులు అప్రయత్నంగా పూర్తి చేస్తారు. సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. ఈ రోజు ఆరోగ్యం మెరుగుపడుతుంది. కానీ సాయంత్రం మీరు ఆహారం విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. శుభకార్యాల్లో పాల్గొంటారు. ఉద్యోగంలో అధికారుల నుంచి కొంత ఒత్తిడి ఉంటుంది. ప్రేమ వ్యవహారాలు ఫలిస్తాయి. మొత్తం మీద ఈ రోజు ఈ రాశి వారికి ఉత్తమ ఫలితాలు గోచరిస్తున్నాయి. వృశ్చిక రాశి. ఈ రోజు ఈ రాశి వారు విజయానికి చేరువలో ఉన్నారు. ఆదాయం నిలకడగా ఉంటుంది. ఇంటి వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది. తలచిన పనులు నెరవేరుతాయి. అదనపు ఆదాయం సమకూరుతుంది. మీ అంచనాలు నిజమవుతాయి. నిరుద్యోగులను ఒక ప్రకటన ఆకట్టుకుంటుంది. ప్రముఖులతో పరిచయాలు. వ్యాపారాలలో పురోగతిని సాధిస్తారు. ఉద్యోగులకు చిక్కులు తొలగుతాయి. రాజకీయవేత్తలకు కొత్త పదవులు దక్కే అవకాశం. వివాహ ప్రయత్నాలు ఫలించే అవకాశం ఉంది. తల్లి ఆరోగ్యం ఆందోళన కలిగిస్తుంది. విదేశాల్లో ఉన్న సంతానం నుంచి శుభవార్తను వింటారు. విద్యార్థులు పురోగతిని సాధిస్తారు. ఎంత ఎక్కువగా కృషి చేస్తే ఫలితం అంత అనుకూలంగా వస్తుంది. సమస్యలు చుట్టుముట్టిన భావన కలుగుతుంది. నమ్మకంతో ముందుకు సాగండి. ఆత్మీయుల సూచనలు ఫలిస్తాయి. వృత్తి ఉద్యోగాల్లో శుభ పరిణామాలు ఉన్నాయి.
ఆరోగ్యంపై శ్రద్ధ పెంచండి. ఇల్లు అమ్మే ఆలోచన చేస్తారు. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. బంధుమిత్రుల రాకపోకలతో సానుకూల పరిస్థితులు ఉంటాయి. పిల్లల్లో ఒకరికి పెళ్లి సంబంధం కుదురుతుంది. వృత్తి ఉద్యోగాల్లో రాణిస్తారు. నూతన ఉద్యోగాలు దక్కుతాయి. ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి. ఆలయాలను సందర్శిస్తారు. పనులు చకచకా సాగుతాయి. అనవసరపు ఖర్చుల విషయంలో మీ మనసులో ఉన్న సమస్యలను ఈరోజు అధిగమించవచ్చు. ఈరోజు పని కారణంగా కుటుంబ సభ్యులకు సమయం ఇవ్వడం కష్టం. వారికి ఆదాయం నిలకడగా ఉంటుంది, కానీ ఖర్చులు పెరుగుతాయి. సాంకేతిక సంబంధమైన సబ్జెక్టులు చదివే విద్యార్థులకు అనుకూలంగా ఉంది. డాక్టర్లు, టెక్నాలజీ నిపుణులు, సామాజిక సేవా రంగాల్లో ఉన్న వారికి సమయం అనుకూలంగా ఉంది. ఆరోగ్యం చాలా వరకు మెరుగుపడుతుంది. ప్రేమ వ్యవహారంలో ముందడుగు వేస్తారు. ప్రేమలు ఫలిస్తాయి. కోర్టు కేసు వాయిదా పడే అవకాశం ఉంది. మొత్తం మీద ఈ రోజు ఈ రాశి వారికి ఉత్తమ ఫలితాలు గోచరిస్తున్నాయి. ధనుస్సు రాశి. ఈ రోజు ఈ రాశి వారు ఉత్సాహంగా పనులు ప్రారంభించండి. మంచి వార్తను వింటారు. మనసులోని కోరికలు కార్యరూపం దాలుస్తాయి. ఉద్యోగంలో ప్రతిభను కనబరుస్తారు. పనులు చకచకా పూర్తి చేస్తారు. ఆదాయం పెరిగి అవసరాలు తీరుతాయి. నిరుద్యోగులకు అంచనాలు నిజమవుతాయి. పలుకుబడి కలిగిన వ్యక్తుల పరిచయం, వాహనాలు, స్థలాలు కొనుగోలు చేస్తారు. వ్యాపారాలు ఉత్సాహంగా సాగుతాయి. ఉద్యోగాలలో చికాకులు తొలగుతాయి. కాదు అనుకున్న పని ఒకటి పూర్తవుతుంది. అదృష్టవంతులవుతారు. గృహంలో శుభకార్యాలు జరుగుతాయి. విందు వినోదాల్లో పాల్గొంటారు. రుణ బాధల నుంచి బయటపడతారు. రాజకీయ నాయకులతో పరిచయాలు ఏర్పడతాయి. ఉద్యోగ వివాహ ప్రయత్నాలకు సమయం అనుకూలంగా ఉంది. శుభకార్యాల్లో పాల్గొంటారు. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. విద్యార్థులు పురోగతిని సాధిస్తారు. ప్రేమ వ్యవహారాల్లో ముందడుగు వేస్తారు. ప్రేమ వ్యవహారాలు ఫలిస్తాయి. సంతానం నుంచి శుభవార్తలు వింటారు. వివాహ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. విదేశాల నుంచి ఆశించిన సమాచారం అందుతుంది. గృహ వాహన యోగాలకు అవకాశం ఉంది. గ్రహ ఫలితాలు అన్ని విధాలా అనుకూలంగా ఉన్నాయి. ఆదాయం పెరుగుతుంది. అలాగే అనవసరపు ఖర్చులు కూడా పెరిగే సూచనలు ఉన్నాయి. ఉద్యోగంలో సహోద్యోగుల సహాయం అందుతుంది. అధికారులు సహకరిస్తారు. ఆర్థిక లావాదేవీలు విజయవంతంగా పూర్తి చేస్తారు. పని ఒత్తిడి, శ్రమ ఎక్కువగా తిరగాల్సి రావడం తప్పవు. సైన్స్ విద్యార్థులకు అనుకూలంగా ఉంది. ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోవాలి. గతాన్ని గుర్తుకు తెచ్చుకుంటారు. ఆహ్వానాలు అందుతాయి. కొన్ని నిర్ణయాలు తీసుకుంటారు. అనుకూలమైన శుభ ఫలితాల కోసం మృత్యుంజయ జపం చేయడం మంచిది. మొత్తం మీద ఈ రోజు ఈ రాశి వారికి ఉత్తమ ఫలితాలు గోచరిస్తున్నాయి. మకర రాశి. ఈ రోజు ఈ రాశి వారికి అదృష్ట యోగం గోచరిస్తోంది. కుటుంబంలో త్వరితగతిన ముఖ్య నిర్ణయాలు తీసుకోవాలి. అపార్థాలకు తావు లేకుండా మాట్లాడండి. పనుల్లో అడ్డుపడే వారు ఉంటారు. కొత్త కార్యక్రమాలు చేపడతారు. ఆదాయం పెరుగుతుంది. వాహనాలు, భూములు కొనుగోలు చేస్తారు. నిర్ణయాలలో మాత్రం కొంత నిదానం అవసరం. దేవాలయాలను సందర్శిస్తారు. సోదరులతో సఖ్యత ఏర్పడుతుంది. వ్యాపారాలలో లాభాలు తథ్యం. ఉద్యోగులకు ఇంక్రిమెంట్లు. పారిశ్రామిక వర్గాలకు కొత్త ఆశలు. జాగ్రత్తగా వ్యవహరించండి. అంతా మన మంచికే అనే భావనతో ముందుకు వెళ్ళాలి. ఆర్థిక పరిస్థితి మిశ్రమంగా ఉంటుంది. ఉద్యోగంలో బాధ్యతలు పెరిగే అవకాశం ఉంది. వివాహ సంబంధం కుదురుతుంది. సంతానం నుంచి శుభవార్తను వింటారు. ప్రయాణ సూచనలు ఉన్నాయి. కొత్త స్నేహితులు పరిచయం అవుతారు. విద్యార్థులు కష్టపడాల్సి ఉంటుంది. కోర్టు కేసులో గెలిచే సూచనలు ఉన్నాయి. ప్రేమ వ్యవహారాల్లో ఫలిస్తాయి. ఈ రోజు ముఖ్యమైన వ్యవహారాలు సాఫీగా సాగుతాయి. ఆప్తుల నుంచి కీలక సమాచారం అందుతుంది. సంతానానికి నూతన విద్యావకాశాలు లభిస్తాయి. ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. కుటుంబంలో కొన్ని చికాకులు తప్పకపోవచ్చు. శ్రమ మీద పనులు పూర్తవుతాయి. బంధుమిత్రుల సహాయ సహకారాలు అందుతాయి. వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఆదాయం నిలకడగా ఉంటుంది. ఖర్చులు పెరిగిపోతాయి. దూర ప్రాంతంలో ఉద్యోగానికి ఆఫర్ వస్తుంది. ఇతరుల విషయాల్లో అనవసరపు జోక్యాలు పెట్టుకోవద్దు. కొత్త రుణ ప్రయత్నాలు చేస్తారు. వ్యాపారాలు, ఉద్యోగాల్లో ఒత్తిళ్లు తగ్గుతాయి. విద్యార్థులకు మంచి ఫలితాలు చేకూరుతాయి. ఆరోగ్యం బాగుంటుంది. కోర్టు కేసుల్లో చిక్కులు ఎదురవుతాయి. వాహన ప్రయాణాల్లో జాగ్రత్తగా ఉండాలి. మొత్తం మీద ఈ రోజు ఈ రాశి వారికి మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. కుంభరాశి. ఈ రోజు ఈ రాశి వారికి శుభకాలం నడుస్తోంది. ఎంత ప్రయత్నం చేస్తే అంత త్వరగా విజయం వరిస్తుంది. మంచి వార్తలు వింటారు. గొప్ప కార్యసిద్ధి ఉంటుంది. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. మీ సేవలకు తగిన గుర్తింపు లభిస్తుంది. ఆశ్చర్యకరమైన సమాచారం. నిరుద్యోగులకు ఉద్యోగ లాభం. ఇంటి నిర్మాణ యత్నాలు సానుకూలం. వ్యాపారాలు అభివృద్ధి పదంలో సాగుతాయి. ఉద్యోగులకు సంతోషకరమైన విషయాలు తెలుస్తాయి. రాజకీయ వర్గాలకు సన్మానాలు. బుద్ధి బలం బాగా పనిచేస్తుంది. సానుకూల పరిస్థితులు ఉన్నాయి. అధికారుల సహకారం లభిస్తుంది. ఆశించిన ప్రతిఫలం అందుతుంది. ఉత్తమ భవిష్యత్తుకు ప్రణాళికలు రచిస్తారు. ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్న ఇతరులకు సహాయం చేస్తారు. ఆదాయం ఒడిదుడుకులకు లోనవుతుంది. ఉద్యోగం విషయంలో ఆందోళన తగ్గుతాయి. ఎవరికీ హామీలు ఉండవద్దు. భార్య పిల్లలతో కాలక్షేపం చేస్తారు. ఎవరితోనూ వాదనకు దిగవద్దు. విద్యార్థులు మరింతగా శ్రద్ధ తీసుకోవాల్సి ఉంటుంది. ఎవరిపై అతిగా నమ్మకం పెట్టుకోకండి. ఆదాయం పెంచుకునే ప్రయత్నం చేస్తారు. అప్పులు తీరుస్తారు. విద్యార్థులు శ్రమ పడాల్సి ఉంటుంది.
ఐటీ, వైద్య విద్యార్థులకు సమయం అనుకూలంగా ఉంది. అన్ని విధాలా అనుకూలంగా ఉంటుంది. కుటుంబంలో సుఖ సంతోషాలు వెలువరిస్తాయి. ఉద్యోగ ప్రయత్నాలు సఫలమవుతాయి. ఆరోగ్యానికి, ఆదాయానికి లోటుండదు. మొదలుపెట్టిన పనులు పూర్తవుతాయి. కోర్టు కేసులు చక్కబడతాయి. ప్రేమ వ్యవహారాలు ఫలిస్తాయి. స్నేహితుల నుంచి చిన్న చిన్న సమస్యలు తలెత్తుతాయి. మీ మాటకు అందరూ విలువ ఇస్తారు. సమాజంలో గౌరవం దక్కుతుంది. ఆస్తి లాభం ఉంటుంది. నూతన పరిచయాలు ఏర్పడతాయి. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు మంచి ఫలితాలే గోచరిస్తున్నాయి. మీనరాశి. ఈరోజు ఈ రాశి వారికి ఆర్థికంగా కలిసి వస్తుంది. ఖర్చు కూడా ఎక్కువగానే ఉంటుంది. ఆనందంగా కాలం గడుస్తుంది. బాధ్యతలు ముందుకు నడిపిస్తాయి. కొత్త విషయాలను గ్రహిస్తారు. ఆదాయం సంతృప్తినిస్తుంది. దీర్ఘకాలిక సమస్యల నుంచి బయటపడతారు. ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. విద్యార్థుల ప్రతిభ వెలుగులోకి వస్తుంది. శుభకార్యాల రీత్యా ఖర్చులు, వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగులకు పదోన్నతులు, కళాకారుల యత్నాలు సఫలం. అవమానకర సంఘటనలు ఉంటాయి. దైవశక్తి అపారంగా ఉంటుంది. సమాజంలో తగినంత గుర్తింపు లభిస్తుంది. ఆదాయానికి, ఆరోగ్యానికి లోటుండదు, కానీ ఖర్చులు అదుపు తప్పుతాయి. ప్రతి వారిని నమ్మేయడం అంత శ్రేయస్కరం కాదు. ఉద్యోగంలో హోదా పెరుగుతుంది. పెళ్లి ప్రయత్నాలు ఫలిస్తాయి. దూర ప్రాంతంలో ఉన్న సంతానం నుంచి శుభవార్తను వింటారు. విద్యార్థులకు అనుకూలంగా ఉంది. మంచి సంస్థలో ఉద్యోగం లభిస్తుంది. వివాహ సంబంధం కుదురుతుంది. అనవసరపు పరిచయాలకు దూరంగా ఉండండి. ఆరోగ్యానికి డోకా లేదు. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. శుభవార్తలు వింటారు. విద్యార్థులు సునాయాసంగా మంచి ఫలితాలు సాధిస్తారు. చేపట్టిన పనులు ఉత్సాహంతో పూర్తి చేసుకుంటారు. ఇంట బయట గౌరవ ఆదరణలు లభిస్తాయి. ఆశించిన స్థాయిలో ఆదాయం పెరుగుతుంది. కొంత రుణబాధ తొలగుతుంది. ఎవరికీ హామీలు ఇవ్వవద్దు. ఆకస్మిక ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. కోర్టు కేసు అనుకూలంగా పరిష్కారం అవుతుంది. మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు మంచి ఫలితాలే గోచరిస్తున్నాయి. సర్వే జన సుఖినో భవంతు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.